హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనము కాకరకాయ కర్రీని చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. దానికోసం నేను 3 కాకరకాయలను తీసుకుంటున్నాను. వాటిని నేను ఇలా సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. వీటికి పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. మధ్యలో సీడ్స్ మాత్రమే తీసేసుకుంటే చాలు. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని అలాగే 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్తో కవర్ చేసి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా నేను ఒక బాండి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేయించుకొని తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగబ్యాడలు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీరా అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మన కారంకి సరిపడా ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో 8 ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇవి కారం ఉండవు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇవి పక్కన పెట్టేసుకోండి. చల్లారాక వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం లెమన్ సైజ్ అంతా చింతపండుని ఇలా వేడి నీళ్ళలో వేసి పెట్టుకుంటున్నానండి చింతపండు రసం కోసం. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లోని చేదంతా ఇలా బయటకు వచ్చేస్తుందండి. దీనివల్ల మనం పైన పొట్టు తీయకపోయినా ఇది మనకి చేదు అనిపించదు. ఈ విధంగా మనం కాకరకాయ ముక్కల్ని పిండి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం కర్రీ చేసుకునే గిన్నెను పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి పక్కన ఉంచుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ముందుగా పోపు పెట్టుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులోకి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను. అవి యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమోటోని కూడా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ని ఇలా ముందుగా వేయడం వల్ల ఆనియన్స్ టమోటో అనేవి త్వరగా మగ్గుతాయి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. తర్వాత అన్ని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ పసుపు పచ్చివాసన పోయే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటానండి. దానివల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్ని కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా వీటిని ఒక 5 to 7 మినిట్స్ వీటిని బాగా వేగనివ్వాలండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం యాడ్ చేసేయండి. అదైతే ఈ కూరకి సరిపోతుంది. ఆ మసాలా అంతా ఈ కూరకి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి బాగా. తర్వాత ఇందులోకి చింతపండు రసంని పల్ప్ రాకుండా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ చింతపండు జ్యూస్ అనేది కర్రీలో కలిసిపోయేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి. కాకరకాయ ముక్కలు ఈ చింతపండు రసంలో ఉడికితే ఆ కాకరకాయకున్న చేదు కూడా కొంచెం తగ్గుతుంది. తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని కాకరకాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మీరు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇందులో ఉప్పు కారం సరిగా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడే 5 నిమిషాలు కాకరకాయ ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ కర్రీ అనేది కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయండి. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది
థిక్‌గా అయిపోతుంది. ఈ కాకరకాయ కర్రీ అనేది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, టిఫిన్స్‌లోకి కానీ అన్నిట్లోకి చాలా బావుంటుందండి. ఇక్కడ చూడండి ఎంత థిక్‌గా అయిపోయిందో. ఇదైతే అస్సలు చేదనేది ఉండదు. ఇప్పుడు నేను మా బాబుకి పెట్టి మీకు చూపిస్తాను. చూడండి నేను ఇక్కడ రైస్‌లోకి ఈ కర్రీ తీసుకున్నాను. ఇది హిమాంష్ కోసం అండి. హిమాంష్‌కి ఈ కాకరకాయ కర్రీ అనేది చాలా ఇష్టం. చూద్దాం వాడు ఏం చెప్తాడో. ఎలా ఉంది? చేదుందా? బాగుందా? నచ్చిందా నీకు? సో చూసారు కదా హిమాంష్ ఏం చెప్పాడో. నిజంగానే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.